ఓం శాంతి 15/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఆత్మలైన మీతో తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తారు. 21 జన్మలకు మీ జీవితాలను ఇన్షూర్ చేసేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరు అమరులుగా అయ్యే విధంగా మీ జీవితం బీమా చేయబడుతుంది. ప్రశ్న: మనుష్యులు తమ జీవితాలను బీమా చేయిస్తారు, పిల్లలైన మీరు కూడా ఇన్షూర్ చేస్తారు. రెండింటికి గల వ్యత్యాసం ఏమిటి? జవాబు: తాము చనిపోయిన తర్వాత తమ పరివారానికి ధనం లభించాలి అని మనుషులు తమ జీవితాలను బీమా చేస్తారు, కానీ పిల్లలైన మీరు 21 జన్మలు మరణమే రాకూడదు అని, అమరులైపోవాలి అని ఇన్షూర్ చేస్తారు. సత్యుగంలో ఎలాంటి బీమా కంపెనీలు ఉండవు. ఇక్కడ మీరు ఎప్పుడూ మరణించకుండా ఉండేందుకు బీమా చేస్తారు. ఎప్పుడూ చనిపోము అనే సంతోషం ఉండాలి. పాట: ఈనాటి ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. తండ్రి ఇప్పుడు మనకి 21 జన్మలకే కాదు, 40-50 జన్మలకు ఇన్షూర్ చేస్తున్నారు అని మీకు తెలుసు. మనుషులు మరణిస్తే వారి పరివారానికి ధనం లభించాలి అని వారు ఇన్షూర్ చేస్తారు, కానీ మీరు 21 జన్మలు మరణమే లేకుండా ఉండేందుకు ఇన్షూర్ చేస్తారు. మీకోసం చేసుకుంటారు, అమరులుగా చేస్తారు కదా. మీరు అమరులుగా ఉండేవారు. మూలవతనం కూడా అమరలోకమే. అక్కడ జనన మరణాలు ఉండవు. అది ఆత్మల నివాస స్థానం. ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణ తండ్రి తన పిల్లలతో చేస్తారు, ఇతరులు ఎవ్వరితోనూ చెయ్యరు. ఈ ఆత్మలైతే స్వయాన్ని తెలుసుకున్నారో వారితోనే మాట్లాడతారు. మిగిలిన వారెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు. ప్రదర్శనకి వచ్చే వారందరూ మీ భాషను అర్థం చేసుకుంటారా? చాలా కష్టం మీద కొంతమంది మాత్రమే, అది కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయిస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకున్నారు. నిజానికి 1 సెకండ్లో అర్థం చేసుకునే విషయాలే. ఆత్మలైన మనం ఎవరైతే పావనంగా ఉండే వారమో వారే పతితంగా అయ్యాము. మళ్ళీ మనం ఇప్పుడు పావనంగా అవ్వాలి. అందుకొరకు మధురమైన తండ్రిని స్మృతి చెయ్యాలి. వారికంటే మధురమైన వస్తువు ఏదీ లేదు. తండ్రిని స్మృతి చేయడంలోని మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. బాబా మనలను అమరులుగా చేసేందుకు వచ్చారు అని కూడా మీకు తెలుసు. పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి అధికారులుగా అవ్వాలి. అందరూ అమరులుగా అయితే అవుతారు. సత్యుగాన్ని అమరలోకమని అంటారు. ఇది మృత్యులోకం. ఇది అమరకథ. అమరకథను శంకరుడు ఒక్క పార్వతికి వినిపించాడు అని కాదు. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. పిల్లలైన మీరిప్పుడు కేవలం నా ఒక్కరి ద్వారానే వినండి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. జ్ఞానం ఇవ్వగలిగింది నేను ఒక్కరిని మాత్రమే. డ్రామా ప్లాన్ అనుసారం మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానమైంది. అమరపురంలో రాజ్య పాలన చేయుటనే అమర పదవి అని అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైన ఉండవు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్షూర్ చేస్తున్నారు. మీరు ఎప్పుడూ మరణించరు. మీ బుద్ధిలో ఈ సంతోషం ఉండాలి. మనము అమరపురానికి యజమానులుగా అవుతాము కనుక అమరపురమును స్మృతి చేయవలసి వస్తుంది. అక్కడకు వయా మూలవతనం వెళ్ళవలసి వస్తుంది. ఇది కూడా మన్మనాభవ. మూలవతనము మన్మనాభవ, అమరపురము మధ్యాజీభవ. ప్రతి విషయంలో 2 పదాలే వస్తాయి. మీకు అర్థమయ్యేందుకు, మీ బుద్ధిలో కూర్చోబెట్టేందుకు అనేక విధాలుగా విశదీకరిస్తూ ఉన్నారు తండ్రి. ఇందులోనే అన్నింటికంటే ఎక్కువ కష్టం ఉంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మలైన మనం ఈ జన్మ తీసుకున్నాము. 84 జన్మలలో భిన్న భిన్న నామ రూప దేశ కాలాలలో తిరుగుతూ వచ్చాం. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలో ఇన్ని జన్మలు. ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి మధురమైన తండ్రిని స్మృతి చేయడం. లేస్తూ కూర్చోండి. ఇది బుద్ధిలో ఉంటే చాలా సంతోషం ఉంటుంది. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు. మీరు ఎవరితోనైతే అర్ధకల్పం నుండి బాబా మీరు రండి, వచ్చి పావనంగా చెయ్యండి అని స్మృతి చేస్తూ వచ్చారో ఆ తండ్రి వచ్చి ఉన్నారు.
మూలవతనంలో అమరపురమైన సత్యుగంలో పావనంగా ఉంటారు. భక్తిలో మనుషులు ముక్తికి లేక కృష్ణపురంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తారు. ముక్తి అనండి, నిర్వాణధామం అనండి ఒక్కటే. అయితే సరి అయిన పదం వానప్రస్థం. వానప్రస్థులు ఊళ్ళల్లోనే ఉంటారు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. ఈ రోజుల్లోని వానప్రస్థులలో ఎలాంటి శక్తి లేదు. సన్యాసులైతే బ్రహ్మతత్వమునే భగవంతుడు అని అంటారు. బ్రహ్మలోకము అని కూడా అనరు. అందరూ పునర్జన్మలు అయితే తీసుకోవాల్సిందేనని, అదెప్పుడు ఆగిపోదు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. అందరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తారు. ఆవాగమనం అనగా వచ్చుట పోవుట నుండి ఎప్పుడు విడుదల కారు. ఈ సమయంలో కోట్ల కొలది మనుషులున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత మొదటి అంతస్తు అనగా మూలవతనం ఖాళీ అవుతుంది. రెండవ అంతస్తు అనగా సూక్ష్మలోకం. ఇప్పుడు మీరుండేది మూడవ అంతస్తు, లేక దీనిని గ్రౌండ్ ఫ్లోర్ అని కూడా అనవచ్చు. మూడే ఉన్నాయి, మరో అంతస్తు ఏదీ లేదు. వారు నక్షత్రాలలో కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు. అలా అక్కడ ఏ ప్రపంచము లేదు. మొదటి అంతస్తులో పైన ఆత్మలుంటాయి. మనుషులు ఉండేందుకు ఈ ప్రపంచం ఉంది. మీరు అనంతమైన వైరాగ్యం కలిగిన పిల్లలు. మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటున్నా ఈ కళ్ళతో అన్నీ చూస్తున్నా చూడనట్లు ఉండాలి. ఇది ముఖ్యమైన పురుషార్థం, ఎందుకంటే ఇవన్నీ సమాప్తం అవుతాయి. అలాగని అసలు ఈ ప్రపంచమే లేదు అని కాదు, తయారై ఉంది, కానీ దానిపై వైరాగ్యం కలుగుతుంది అనగా పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. భక్తి తర్వాత జ్ఞానం. జ్ఞానము లభించిన తర్వాత భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. బుద్ధి ద్వారా ఇది పాత ప్రపంచమని భావిస్తారు. ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతిని ఇప్పించాలి. చెడు ఆహార పానీయాల మొదలైన అలవాట్లు చేయించరాదు. బాల్యంలోని అలవాట్లే తర్వాత కొనసాగుతాయి. ఈ రోజులలో సాంగత్య దోషం చాలా మురికిగా ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది. ఇది విషయ సాగరం, వేశ్యాలయం. సత్యమైన వారు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. భగవంతుడు ఒక్కరే అని అంటారు. వారు వచ్చి సత్యమైన విషయాలు అర్థం చేయిస్తారు. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, ఓ ఆత్మిక పిల్లలారా, నేను మీ తండ్రిని, మీతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నాను. మీరు నన్ను పిలిచారు. తండ్రి జ్ఞాన సాగరులు, పతిత పావనుడు, నూతన సృష్టిని రచించువారు. పాత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ త్రిమూర్తి చిత్రం చాలా ప్రసిద్ధమైనది. అత్యంత ఉన్నతమైన వారు శివుడు, తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. వారు కూడా సాక్షాత్కారంలో కనిపిస్తారు, ఎందుకంటే వారు పవిత్రులు కదా. వారిని చైతన్యంలో ఈ కళ్ళతో చూడలేరు. చాలా నవధా భక్తి చేస్తే చూడగలరు. ఎవరైనా హనుమంతుడి భక్తులుగా ఉంటే వారికి హనుమంతుడి సాక్షాత్కారం అవుతుంది. పరమాత్మ అఖండ జ్యోతి స్వరూపము అని శివుడి భక్తులకు అసత్యమును తెలిపించారు. నేను చాలా చిన్న బిందువును అని తండ్రి చెప్తున్నారు. అర్జునుడికి కూడా అఖండ జ్యోతి స్వరూపం చూపించారు అని. సహించను అని చెప్పినట్లు వారు చెప్తారు. వారికి సాక్షాత్కారం అయినట్లు గీతలో వ్రాయబడి ఉంది. అఖండ జ్యోతి సాక్షాత్కారం అయింది అని మనుషులు భావిస్తారు. ఇవన్నీ హృదయమును సంతోషపరుచుకునే భక్తి మార్గంలోని విషయాలు అని తండ్రి చెప్తున్నారు. నేను అఖండ జ్యోతి స్వరూపుడను అని నేనెప్పుడూ చెప్పను. ఆత్మలైన మీరు ఎలాగైతే బిందు స్వరూపులో, నేను కూడా అలాగే ఉన్నాను. మీరు ఎలాగైతే డ్రామా బంధనంలో ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఆత్మలందరికీ ఎవరి పాత్రలు వారికి లభించి ఉన్నాయి. అందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాల్సిందే. అందరూ నంబర్ వారుగా రావాల్సిందే. మొదటి నంబర్ వారు మళ్ళీ క్రిందకు వెళ్తారు. తండ్రి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది అని అర్థం చేయించారు. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి వస్తుందో అలా కలియుగం తర్వాత సత్యుగం, త్రేతాయుగం, సంగం యుగం ఇలా వస్తాయి. సంగం యుగంలోనే తండ్రి సృష్టిని పరివర్తన చేస్తారు. ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారే ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. వారు మళ్ళీ సతో ప్రధానంగా అవుతారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా.
ఇప్పుడు తండ్రి మన్మనాభవని చెప్తున్నారు. నేను ఆత్మను, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. దీని యథార్థమైన అర్థమును కొంతమంది మాత్రమే కష్టంగా అర్థం చేసుకుంటారు. మన ఆత్మల తండ్రి ఎంతో మధురమైన వారు. ఆత్మ కూడా మధురమైనదే. శరీరమేమో నశిస్తుంది. మళ్ళీ వారి ఆత్మలను పిలుస్తారు. ప్రేమ ఆత్మతోనే ఏర్పడుతుంది. సంస్కారం ఉండేది ఆత్మలోనే. ఆత్మనే చదువుతుంది, వింటుంది. దేహమైతే సమాప్తం అవుతుంది. ఆత్మనైనా నాకు మరణం లేదు కనుక మీరు నా కొరకు ఎందుకు ఏడుస్తారు? ఇది దేహ అభిమానం కదా. మీకు దేహంపై ప్రేమ ఉంది కానీ ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ అవినాశి వస్తువుపై ఉంచాలి. వినాశి వస్తువులపై ప్రేమ ఉన్నందునే కొట్లాడుకుంటూ జగడాలాడుతూ ఉంటారు. సత్యుగంలో దేహి అనగా ఆత్మ అభిమానులుగా ఉంటారు కనుక సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. అక్కడ ఏడవడము, బాదుకోవడం ఏది ఉండదు. పిల్లలైన మీరు ఆత్మ అభిమాని స్థితిని తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసం చేయాలి. నేను ఆత్మను, నా సోదరాత్మకు తండ్రి సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాను. నా సోదరాత్మ తన అవయవాల ద్వారా వింటూ ఉన్నారు. ఇటువంటి స్థితిని తయారు చేసుకోండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి. ఇతరులను ఆత్మగా భావించండి. అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది. అయితే ఇందులో గుప్త శ్రమ ఉంది. అంతర్ముఖులుగా ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. ఎంత సమయం లభిస్తే అంత సమయం ఇందులో ఉపయోగించండి. భలే 8 గంటలు ఉద్యోగ వ్యాపారాదులు చేసుకోండి. 8 గంటలు నిద్ర విశ్రాంతిని తీసుకోండి. మిగిలిన సమయాన్ని ఆత్మ ఉన్నతి కొరకు ఉపయోగించండి. ఈ ఉన్నతి కొరకు 8 గంటల వరకు చేరుకోవాలి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి అని పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు. మీకు జ్ఞానం ఇప్పుడు ఈ సంగమయుగంలోనే లభిస్తుంది. మహిమంతా ఈ సంగమయుగందే. ఎందుకంటే ఈ సంగమయుగంలోనే తండ్రి కూర్చొని మీ జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో స్థూలమైన విషయం ఏదీ లేదు. మీరు ఇప్పుడు వ్రాసేదంతా సమాప్తం అయిపోతుంది. వ్రాసుకున్నందుకు పాయింట్లు గుర్తు ఉంటాయి. ఎవరి బుద్ధి అయినా తీక్షణంగా ఉంటే బుద్ధిలో స్మృతి ఉంటుంది. నంబర్ వారుగా ఉన్నారు కదా. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చెయ్యాలి. సృష్టి చక్రమును కూడా స్మృతి చెయ్యాలి. ఏ వికర్మలు చేయరాదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చాలామంది మురికి ఆలోచనలు చేసే పిల్లలు, ఈమె చాలా బాగుంది, ఈమెను గంధర్వ వివాహం చేసుకోవాలి ఇలా భావిస్తారు. కానీ బంధుమిత్రులు మొదలైన వారు చాలా విసిగిస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు ఈ గంధర్వ వివాహం చేయిస్తారు. అలాగని అందరూ మేము గంధర్వ వివాహం చేసుకుంటాము అని అనరాదు. వారు ఎప్పుడూ పవిత్రంగా ఉండలేరు. మొదటి రోజే వెళ్ళి మురికి కాలువలో పడతారు. నామరూపాలలో మనస్సు తగులుకుంటుంది. ఇది చాలా చెడ్డది. గంధర్వ వివాహం చేసుకోవడం పిన్నమ్మ ఇల్లు అంటే అంత ఈజీ కాదు. ఒకరిపై ఒకరు మనస్సు పడితే గంధర్వ వివాహం చేయమని అంటారు. ఇందులో బంధువులు చాలా హెచ్చరికగా ఉండాలి. ఈ పిల్లలు పనికి రారు అని భావించాలి. ఎవరిపై మనస్సు పడినారో వారి నుండి దూరం చేసేయాలి. లేకుంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోను పోను చాలా నియమానుసారం సభ జరుగుతుంది. ఇటువంటి అపవిత్ర ఆలోచనలుండే వారిని రానివ్వరు. ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి యోగంలో ఉండి సేవ చేస్తారో వారే సత్యుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు. సేవాధారి పిల్లలకు తండ్రి ఆదేశం విశ్రాంతిగా ఉండుట తగదు, అది పాపం. ఎవరైతే చాలా ఎక్కువగా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజా రాణిగా అవుతారు. ఎవరైతే శ్రమ చేసి తమ సమానంగా చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది. డ్రామా అనుసారం స్థాపన అయ్యే తీరాలి. పాయింట్లన్నీ బాగా ధారణ చేసిన తర్వాత సేవలో నిమగ్నం అవ్వాలి. విశ్రాంతి తీసుకుంటూ ఉండడం కూడా పాపం అవుతుంది. సేవలో మునిగిపోవాలి. అప్పుడే ఉన్నత పదవి పొందుతారు. మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయి సేవ కొరకు వెళ్ళిపోవాలి. బాబా దగ్గరికి వెళ్ళి మనం మేఘాలు నింపుకొని ఇక్కడికి వచ్చి సేవ చేయాలి. మీరు చాలా సేవ చేస్తారు. మనుషులు వెంటనే అర్థం చేసుకునేలాగా రకరకాల చిత్రాలు వెలువడ్డాయి.
ఈ చిత్రాలు మొదలైనవి కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి కూడా మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు బాగా అర్థం చేసుకుంటారు. తెలిపించే వారు కూడా బాగుంటే కొంత అర్థం చేసుకుంటారు. మంచి రీతిగా ధారణ చేయు వారిని, తండ్రిని స్మృతి చేయు వారిని వారి ముఖము ద్వారానే తెలుసుకోవచ్చు. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటే వారిలో ఆనంద డంకాలు మ్రోగుతూ ఉంటాయి. వారికి సేవ చేసేందుకు చాలా ఆసక్తి ఉంటుంది. రిఫ్రెష్ అయ్యి సేవ చేసేందుకు పరిగెత్తుతారు. సేవ చేసేందుకు ప్రతి సేవా కేంద్రం నుండి చాలామంది తయారవ్వాలి. మీ సేవ నలువైపులా చాలా వ్యాపిస్తూ ఉంటుంది. చాలామంది మీతో కలుస్తూ ఉంటారు. చివరికి ఒకరోజు సన్యాసులు కూడా వచ్చేస్తారు. ఇప్పుడైతే వారిదే రాజ్యం. వారి పాదాలపై పడి పాద పూజలు చేస్తూ ఉన్నారు. ఇది భూత పూజ అని తండ్రి చెప్తున్నారు. నాకైతే కాళ్ళు లేవు కనుక పూజ కూడా చేయనివ్వను. నేను బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను కనుక ఇతనిని భాగ్యశాలి రథం అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలు. ఎందుకంటే మీరు ఇక్కడ ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అనే గాయనం కూడా ఉంది. కనుక చాలా కాలం నుండి వేరుగా దూరంగా ఉన్నవారే వస్తారు. నేను వచ్చి వారినే చదివిస్తాను. చదివించేది కృష్ణుడు అని అనేందుకు వీలు లేదు. అతడు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాడు. ఇది అతని అంతిమ జన్మ. అందుకే ఇతని పేరు శ్యామ్ సుందరుడు అని అంటారు. శివుడు అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. నేను పరమాత్మను, పరంధామ నివాసిని. మీరు కూడా అక్కడే ఉండేవారు. నేను సుప్రీమును, పతిత పావనుడని. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అయ్యారు. ఈశ్వరుడి బుద్ధిలో ఏ జ్ఞానం ఉందో అది మీకు వినిపిస్తూ ఉన్నారు. సత్యుగంలో భక్తి అను మాటే ఉండదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తూ ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షలకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రమును స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని బేహద్దులో ఉంచుకోవాలి. హద్దులోకి రాకూడదు. వరదానము, విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వం యొక్క ఆధారమూర్తభవ. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఏదో ఒక క్రొత్త విషయం, సేవ యొక్క ప్లాన్లు మరియు పద్ధతులు కనిపిస్తాయి. వారు సేవలో బిజీగా ఉండినందున తమ పురుషార్థంలో వ్యర్థము నుండి, ఇతర వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. అంటే ఇతరుల వ్యర్థాల నుంచి కూడా వినడం, చూడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా. వారి ముందు బేహద్దు విశ్వంలోని ఆత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెం కూడా నిర్లక్ష్యము, సోమరితనము రాదు. ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. స్లోగన్, సంగమ యుగం యొక్క ఒక్కొక్క సెకండు సంవత్సరాలకు సమానమైనది. అందువలన నిర్లక్ష్యంగా సమయాన్ని పోగొట్టుకోకండి. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎవరి జతలో స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉంటారో సర్వశక్తులు స్వతహాగా వారి జతలో ఉంటాయి. ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత జరగకుండా ఉండడం అసంభవం. లౌకికంలో కూడా ఎవరైనా మంచి తోడు లభిస్తే వారిని వదలలేరు. వీరైతే అవినాశి తోడు, ఎప్పుడు మోసం చేసే తోడు కాదు. భగవంతుడు సదా తోడు నిభాయించే స్నేహితుడు కనుక సదా తండ్రి జతలోనే ఉండండి. ఓం శాంతి.